దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన మధ్యలో చేస్తున్న కార్యాలను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం ముందు ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన కలగజేశాడు. ఒకవేళ దేవుడే గనక మన హృదయాల్లో ఒక సీసీ కెమెరాని పెడితే, మన హృదయాల్లో ఒక సీసీ కెమెరాని కనుక పెడితే, లేదంటే పోలీసులు దొంగల చేత వాళ్ళ చేత నిజం చెప్పించడానికి లై డిటెక్టర్ని వాడతారు. ఒకవేళ అదే గనక మన జీవితంలో దేవుడు ఆ పరీక్ష కనుక పెడితే, మనం చేసిన ఆరాధన ఆయనకి నిజంగా ఇంపైనదిగా, ఆయన్ని గణపరిచేదిగా ఉందో లేదో ఆ లై డిటెక్టర్ కనుక డిటెక్ట్ చేస్తే, దేవుడు మన హృదయ రహస్యాలని ఎరిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ కొరింథీయులకు రాసిన పత్రికను ధ్యానం చేస్తున్నాం. దాంట్లో ఈ ఉదయకాలం ముందు 4వ అధ్యాయంలోనికి మనం వద్దాం. 4వ అధ్యాయంలోకి మనం ఈ ఉదయకాలం ధ్యానం చేయబోతున్నాం. వాక్యంలోకి వెళ్ళటానికి మునుపు చాలాసార్లు మనము విశ్వాసులంగా పాపంతో మనము యుద్ధం చేస్తున్నట్లయితే మనము సరైన విశ్వాసులంగా ఉన్నామన్నదానికి ఒక సూచనగా ఉంటుంది. అలా కాకుండా పాపముతో మనము మమేకమైపోయి దానితో సమాధాన పడుతూ ఉన్నట్లయితే మనము మన విశ్వాస జీవితంలో ఏదో తేడా ఉన్నదని ఒకసారి మనం సరి చేసుకోవడానికి ఒక బేరీజుగా అది ఉంటుంది. సో మీరు గనక పాపముతో మమేకమైపోయి దాంతో సమాధాన పడుతున్నట్లయితే మన విశ్వాస జీవితంలో ఎక్కడో ఏదో తేడా ఉన్నదని మీరు ఒకసారి గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. అందుకని ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ ఎబిలిటీ ఈజ్ మై డిపెండబిలిటీ ఆన్ గాడ్. నాకున్న ఒకే ఒక సామర్థ్యం ఏంటంటే నేను దేవుని మీద ఆధారపడటం మాత్రమే, ఇక ఏది నేను చేయలేను. సో మై గ్రేటెస్ట్ ఎబిలిటీ ఈజ్ టు డిపెండబిలిటీ ఆన్ గాడ్ ఓన్లీ అని చెప్పి ఆ దైవజనుడు చెప్పిన మాటను ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనము ఈ దినాల్లో ఈ వరదల విషయం మనం ప్రార్థన చేస్తున్నాం. రాత్రి నాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని రేమతో పంచుకున్నాను. ఈ వరదలు అనేవి మానవ తప్పిదమా, ప్రకృతి విలయమా, దేవుని ఉగ్రత? ఈ మూడిట్లో ఏదే ఉంటుందంటారు? మానవ తప్పిదమా, ప్రకృతి విలయమా, దేవుని ఉగ్రత? దేవుని ఉగ్రత. ఈ మూడు కలిసి ఉంటాయి. దేవుడు తన ఉగ్రతని అమలు చేయటానికి మానవుల తప్పిదాన్ని వాడుకుంటాడు, ప్రకృతిని ఆజ్ఞాపిస్తాడు ఖచ్చితంగా. అందుకనే చాలా సందర్భాల్లో పాత నిబంధనలో దేవుడు తన బిడ్డలను తన యుద్ధ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టడానికి అన్యరాజులను వాడుకున్నాడు, వడగండ్లను పంపించాడు దేవుడు. అలాగే వారు చేస్తున్న బలహీనతల్లో కూడా దేవుడు వారిని సరిచేయటానికి దేవుడు ప్రకృతిని కూడా వాడుకున్న సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి, మనం చూసాం. నోవహు సందర్భంలో చూసినట్లయితే నోవహు ఓడను కట్టిన తర్వాత ఏం వచ్చింది? జలప్రళయం వచ్చింది. జలప్రళయం అనే ప్రకృతి ఏం చేస్తుందంటే తన పని తను చేసుకుంటుంది. మానవులైన మనం మన పని చేయక, దేవుని పనిని చేయక మనము ప్రకృతి చేత మనము శిక్షించబడుతూ దేవుని ఉగ్రతను మన జీవితంలో తెచ్చుకుంటున్నాం. ఎందుకు దేవుడు కొన్నిసార్లు అలా అనుమతిస్తూ ఉంటాడంటే, దేవునికి అయిష్టమైన కార్యములు ఆ పట్టణంలో జరుగుతున్నప్పుడు, హేయమైన క్రియలు ఆ పట్టణంలో కానీ అక్కడున్న వ్యక్తుల జీవితాల్లో దేవునికి హేయమైనవి జరుగుతున్నప్పుడు, దేవుడు ఇంకా ఆ పాపం యొక్క పీక్ లెవెల్ ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్నిసార్లు తన ఉగ్రతని అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే పాపానికి కొంత శిక్ష అనేది ఉండాలి, లేదంటే మానవుడు తాను చేసేది అంతా కరెక్టే అనుకొని పెచ్చుగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు తన ఉగ్రతని వదులుతూ ఉంటాడు. అందుకనే మనము ఈ విషయంలో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నిన్న ఒక వీడియో చూస్తున్నాం మేము
ఫ్యామిలీగా ఇది వరదల గురించి ఎలా వచ్చిందని చూస్తున్నప్పుడు, ఈ వరదలు అనేవంట పైన మహారాష్ట్రలో వస్తున్నాయి, తెలంగాణలో వస్తూ ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేశారు వాతావరణం వాళ్ళు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం వారు కొంచెం దాన్ని లైట్ తీసుకున్నారు. తీసుకోవటం వల్ల ఏం జరిగిందంటే, అది రాకూడని ఊహించని విపత్తు అనేది మన పట్టణం, మన పక్కనున్న విజయవాడ పట్టణం మీదకి రావటం మనం చూసాం. నాకేమనిపించిందంటే, అది ఆత్మీయ జీవితానికి అవలంబించుకున్నట్లయితే దేవుడు కూడా అనేకమైన వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు మన జీవితాలకి. నాతో ఉండటానికి సరైన సంబంధం లేనప్పుడు దేవుడు వివిధ దైవజనుల ద్వారా మీరు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని వార్నింగ్స్ అనేది ఇచ్చాడు. మనం నోవహు సందర్భంలో కూడా చూసినట్లయితే నోవహు ఓడ కడుతూ పక్కన అనేకులకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్టుగా జలప్రళయం రాబోతోంది అని చెప్పినప్పుడు వాళ్ళెవరు ఆయన నమ్మలేదు, ఆయన ఎవరిని విశ్వసించలేదు. కానీ జలప్రళయం ఒకరోజు రానే వచ్చింది, తలుపులు వేయబడ్డాయి, నోవహు కుటుంబం మాత్రమే ఎత్తబడింది. అలాగే ఈ అంత్య దినాల్లో కూడా మనం ఉన్నాం. దేవుడు రాకడ ఏ సమయంలోనైనా జరగబోతుంది. హెచ్చరికలు మన ఆత్మలో, మన జీవితాల్లో దేవునికి మనకి ఉన్న సత్సంబంధంలో ఎక్కడైతే ఎడబాటులు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు కొన్ని వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరికలు కనుక మనం పెడచెవిని పెట్టినట్లయితే ఒక దినం హఠాత్తుగా వస్తుంది, జలప్రళయమో లాంటి దేవుని ఉగ్రతలు వచ్చి మనల్ని దేవుని నుంచి వేరుపరిచే సందర్భాలు భవిష్యత్తులో రాబోతున్నాయని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎలాగైతే మన ప్రభుత్వం వారు దాన్ని పెడచెవిని పెట్టారో, ఈ దినాల్లో కూడా చాలామంది మనకేం కాదు, మనమంతా బాగానే ఉన్నాం, నెమ్మది కలిగి సుఖంగానే మనం జీవిస్తున్నాం, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆపత్కరమైన పరిస్థితులు మన జీవితాలకు రావని నెమ్మది కలిగిన వారిగా ఎలాగైతే ఉంటున్నారో, చాలామంది ఇటువంటి దుర్బోధ బోధించే బోధకులు కూడా ఏం చేస్తున్నారంటే, కేవలం మనము సంతోషించాలి, అన్నీ కలిగి ఉండాలి, తినుము త్రాగుము అన్ని సుఖమైన వస్తువులు, లగ్జూరియస్ వస్తువులు కలిగి ఉండమని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వారికి అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఒకసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం తీయండి. 23వ అధ్యాయం 16వ వచనం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్ములను భ్రమపెట్టుదురు, వారు మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు నడవగా వాడితో మీకు కీడు రాదని చెప్పుచు పలుకుదురు. చూసారా, ఎటువంటి దినాల్లో ఉన్నామంటే మీకు ఏమి ఆపద రాదు, అంతా క్షేమంగానే ఉంటుంది. ఒకవేళ నువ్వు తప్పు చేసిన మూర్ఖత చెప్పున నడువుగా కూడా నువ్వు కీడు రాదని చెప్పుతున్న యెహోవా చేత పంపని ప్రవక్తలు వచ్చి ఏం చెప్తా ఉంటారంటే అబద్ధ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 13వ అధ్యాయాన్ని మీరు ఒకసారి ధ్యానం చేయండి. అక్కడ ఏమని ఉంటుందంటే, ఒకసారి 13వ అధ్యాయం 10వ వచనం చూసిన తర్వాత మనం మెయిన్ మెసేజ్లోకి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన 13వ అధ్యాయం మొత్తం చదవండి. ఇప్పుడు 10వ వచనం మాత్రం మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఈ దినాల్లో జరుగుతున్న వాస్తవిక పరిస్థితి ఏంటో ఒకటి చెప్తున్నాడు యెహెజ్కేలు. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు గచ్చిపోత పోసేదారు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, సమాధానమైన పరిస్థితులు లేవు, అయినా వారు ఏమని చెప్తున్నారంట, సమాధానం అని చెప్పి నా జనులను, అది జరుగుతుంది. ఉగ్రత దినం అనేది ఖచ్చితంగా రాబోతుంది. దాని కొరకు సిద్ధపరచవలసిన దైవజనులు చాలామంది అబద్ధ ప్రవక్తలుగా, వారు తోడు వన్నిన గొర్రె వలె వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు చక్కగా దేవుని దాసులంగా అని చెప్పుకుంటూ
సంఘాన్ని దేవుని రాకడ కొరకు, దేవుని ఉగ్రత కొరకు, దీనమైన ఆ దినం కొరకు సిద్ధపరచకుండా మనమంతా బాగానే ఉంది, సమృద్ధిగా ఉండాలి, మనము సమాధానంగా ఉందాం, మన మీదకి ఏమీ రాదు అనుకున్న హఠాత్మాత్తుగా ఏం జరిగిందంటే దేవుని ఉగ్రత అనేది రాబోతోంది అనేది ఎహెజ్కేల్లో మొత్తం తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఎహెజ్కేల్ గ్రంథంలో అందరూ పాపంలో ఉంటారు, అందరూ తమకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. కానీ అప్పుడే ఎహెజ్కేల్ ప్రవక్త మాత్రం లేచి దేవుని ఉగ్రత రాబోతోంది అని చెప్పినప్పుడు అబద్ధ ప్రవక్తలు అంటారు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, దేవుడు సమాధానంగా ఉన్నాడు, మనకు సమాధానంగా ఉంటుంది, ఏం జరగదని చెప్పినప్పుడు దేవుడు హఠాత్తుగా వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకురావటం ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నేను ఎందుకు ఈ సందర్భాన్ని ఎత్తాల్సి వచ్చిందంటే, ఎలాగైతే రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఎలాగైతే మనకి ఎటువంటి ప్రమాదం రాదని విజయవాడని ముంచెచ్చేశారో, మన జీవితంలో కూడా చాలామంది అబద్ధ బోధకులు మన చుట్టూతోనే తిరుగుతున్నారు. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు అన్ని దీవెనగానే ఉండుతారని చెప్పి మోసపరచబడి మనం ఏం చేయబోతున్నామంటే నిత్య నాశనంలోనికి మనం నెట్టే అనేక మంది దుర్బోధకులు మన చుట్టూనే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని వార్నింగ్ చేయడానికి ఈ సందర్భాన్ని నేను ఎత్తవలసి వచ్చింది. ఆమేన్. సో బహు జాగ్రత్తగా ఉండండి. మనల్ని నమ్మకమైన దేవుడు మనకున్నాడు, ఆయన నమ్మకస్తుడు. ఏని విషయంలో మనము మన బలహీనతలను ఒప్పుకునేడలా ఆయన మన జీవితంలో మన పాపములను క్షమించి నీతిమంతులుగా తీర్చడానికి నమ్మకస్తుడు. అలాగే ఆయన ఏ ఉగ్రత అయితే తీసుకురావడానికి కూడా అదే దాని విషయంలో కూడా ఆయన నమ్మకస్తుడైన దేవుడిగా ఉన్నాడని మీరు గమనించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఓకే, మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇప్పుడు వరకు మీరు గమనించింది 3 అధ్యాయాల్లో మీరు గమనించింది ఏంటయ్యా అంటే, అపోస్తలుల భక్తుడు ఆ సంఘములో జరుగుతున్న కొన్ని బలహీనతల నుంచి, కొన్ని పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసులలో, ఆ సంఘములో ఉన్న వివిధ రకాలైన సమస్యల గురించి ఆయన ఎత్తుపడుతూ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. గడిచిన వారం మనం ఏం చూసాం? మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయం ఉన్నామనేది. ఆ ఆలయాన్ని చాలా భద్రంగా చూసుకోవాలి, దాన్ని పాడు చేయకూడదు. ఒకవేళ ఆ ఆలయాన్ని కనుక నువ్వు పాడు చేస్తున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను పాడు చేస్తాడు, నిన్ను హెచ్చరిక తీసి నీ దేవుడు నేను ఖచ్చితంగా తీర్పు తీస్తాడని చెప్పి మనం చూసాం. ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఏం చూడబోతున్నామంటే, ఇప్పుడు వేరొక అంశాన్ని తీసుకొస్తున్నాడు. ఏంటంటే మనం చూసాం గడిచిన ఆ అధ్యాయాల్లో ఒకళ్ళేమో నేను పౌలు వాడిని అంటారు, నేను పేతురు వాడిని, నేను కెఫా వాడిని, అపోల్లో వాడిని, క్రీస్తు వాడిని అని చెప్పుకుంటే దానిని ఆ సమస్యని కొద్దిగా దాన్ని పరిష్కారం చేసుకుంటూ తన మాటల్లో విశ్వాసుల్ని, ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని వారితో సంభాషణ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 1వ అధ్యాయంలో ఉన్న దీన్ని, ఈ 4వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం విభజించబోతున్నాం. మొదటి 5 వచనాలు ఉన్న ఒక భాగం అయితే తర్వాత ఒక భాగం మనం చూడబోతున్నాం. సో ఈ 4 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే 1 నుంచి 5 వరకు ఉన్న వచనాలు ఒకసారి చదువుకుందాం, తర్వాత మనం ధ్యానంలోనికి వెళ్దాం. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దేవుడు మళ్ళా నమ్మకమైన వాడైన మాటను ఎత్తి చూపిస్తున్నాడు. మీ చేతనైన ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సో కెమెరా పెట్టేశాడు. అయితే దేవుడు ఏం చేశాడు? సీసీ కెమెరా హార్ట్లో పెట్టేశాడు, దేవుని మన హృదయంలో పెట్టేశాడు. ఇప్పుడు ప్రతి వాడికి ఏం చేయబోతున్నాడంటే ఒక బహుమానం అనేది, మెప్పు అనేది ఆయన రాకడలో ఉండబోతుందంట. ఓకే, ముందు మొదటి వచనాలు చూద్దాం. ఇక్కడ ఈ మొదటి 4 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఇక్కడ పౌలు భక్తుడు తన గురించి రాసుకుంటున్నాడు. ఎవరంటే ఈయన క్రీస్తు సేవకుడు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే ఏంటి? స్టివర్డ్.
స్టీవర్డ్ ఏం చేస్తాడు? హోటల్కి వెళ్తే ఏం చేస్తాడు ఆయన? రాగానే వెల్కమ్ చెప్పి తీసుకెళ్ళి మనకు కావాల్సిన టేబుల్ అన్నింటిని సిద్ధం చేసి ఒక బేరర్ని తీసుకొచ్చి మనకు ఏం ఆర్డర్ కావాలో అన్ని ఇచ్చి అన్నీ రెడీ చేస్తాడనమాట. సో ఇక్కడ పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, నేను దేవుని ఇంటిలో నేను స్టివర్డ్ని, నేను ఒక గృహ నిర్వాహకుడిని. సో ఈ దేవుని ఇంటిలో ఉన్న నేను ఏం చేస్తున్నానంటే, మీకు ఈ మర్మాలు, దేవుని మర్మములు, దేవుని గురించిన మర్మాలని ఏం చేస్తున్నాను, మీకు మీ టేబుల్ దగ్గర తీసుకొచ్చి మీకు సర్వ్ చేస్తున్నా, మీకు అందిస్తున్నాను. దేవునితో ఉన్న ఆ సత్సంబంధంలోకి మిమ్మల్ని తీసుకురావడానికి నన్ను నేను తగ్గించుకున్నాను. నేను ఒక సేవకుడిని, నేను ఒక గృహ నిర్వాహకుడిని. ప్రతి మనుష్యుడు మమ్మల్ని అలాగ భావించి ఏం చేయాలంటే, గృహ నిర్వాహకుడైన నేను ఎలా ఉండాలంటున్నాడు 2వ వచనంలో? నమ్మకమైన వారుగా ఉండాలి. సో మనము ఈ దినాల్లో మనం చూడాల్సింది దైవదాసుల్లో నమ్మకమైన వారుగా దేవుని పనిని దేవుని సేవకులమని, గృహ నిర్వాహకులని వారు సేవను చేస్తున్నారో లేదో ఇక్కడ గమనించమంటున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, ఈ సంఘములో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారంటే చల్లా చెదరైపోతున్నారు. నేను ఈ వీరి పక్షాన్ని ఉంటాను, నేను పౌలు పక్షాన్ని ఉంటాను, నేను అపోలో పక్షాన్ని ఉంటాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు చిన్న భిన్నమైపోయి వేర్పాటు విధానం మనసులో కలిగి ఉన్నారు. అందుకని ఏమంటున్నాడంటే, మేము సేవకులమే, మేము గృహ నిర్వాహకులము, మేము నమ్మకంగా ఉండటానికి చాలా ఆవశ్యకము. పరిచర్య చేసే, ఇది కేవలం యాక్చువల్గా ఈ అధ్యాయము దాదాపు పరిచర్య చేస్తున్న సంఘ కాపరులతో మాట్లాడవలసిన ఈ అధ్యాయం ఇది. కాపర సదస్సు పెడితే ఈ అధ్యాయం మొత్తం ఎత్తుకొని వారితో మాట్లాడచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో, నేను ఎవరి చేత నేను తీర్పు తీర్చబడను. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పౌలు అలాంటోడు, అపోలో ఇలాంటోడు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే, దేవుని చేత ఏర్పరచబడి సేవ చేస్తున్న గృహ నిర్వాహకులైన నమ్మకస్తులైన దైవదాసులుగా ఉన్న వీరిని, విశ్వాసులుగా ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చేస్తున్నారు. దేనిని బట్టి? బయట చూసే వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీర్పు తీర్చేస్తున్నారు. అందుకనే 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మీ చేతనైనను, ఏ మనిషిని చేతనైనను నేను విమర్శించబడట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. 4వది, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఇప్పుడు చాలామందికి మనకి ఇదే స్థితిలో ఉంటాం. ఎట్లా ఉంటాం? అసలు మనం చేసేది తప్పని అనిపించదు, మనం చేసేది అసలు తప్పే అనిపించదు. సో ఇతరులు మాత్రం ఖచ్చితంగా మనలో ఉన్న తప్పుని చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళు పరిశీలనగా తెలుసుకోగలరు. సో అందుకని ఏమంటాడు, నేను నీతిమంతునిగానే ఉన్నాను కానీ నాలో ఎటువంటి దోషం కానరాదు, అయినా నేను ఎవరి చేత నేను విమర్శించబడను, నన్ను దేవుడే విమర్శిస్తాడు అని ఇక్కడ పౌలు భక్తుడు ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళకి తెలియచేయడానికి కోసం చెప్తున్నాడు. మనల్ని మనం విమర్శించుకునేలా ప్రభు దినంలో మనం ఏం చేయబడము, విమర్శించబడం. సో అందుకే నేను ఏమంటున్నాడంటే, నేను నీతిమంతుడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనలో ఏ దోషము నాలో కానరాదు. మనము లోకస్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు పాపి అంటే వాళ్ళు ఏం చూస్తారు? ఖచ్చితంగా మనల్ని ఒక వింత జంతువులాగా మనం చూస్తారు. సో అది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో మనము మానవులందరూ పాపపు స్థితిలో ఉన్నారు, మనమందరము హీన స్థితిలో ఉన్నామనేది వాళ్ళకి గ్రహింపు లేదు కాబట్టి వారు అట్టి రీతిగా చూస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపుకు తిరుగు కాలం వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తారంట జనులు? వాళ్ళకి ఇష్టమైన బోధకులను వాళ్ళు ఏరుకొని కల్పనా కథలు, దురద చెవులు కలిగిన వారై కల్పనా కథలు అంటే కల్పితమైన కథలు చెప్పే వారి దగ్గరికే వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళు హితబోధకు వాళ్ళు చెవి యొగ్గరంట. ఇప్పుడు హితబోధ ఏం చేస్తుంది? మన జీవితంలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా దురద చెవులు కలిగి కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు? అంతా మంచిగా ఉంటుంది, ఏం ఉండదు, మన మీదకి ఎటువంటి ఉగ్రత రాదు, అంతా బాగానే ఉంటుందని చెప్తూ ఉంటుంటే మనకి ఎంత సూతింగ్గా ఉంటుందంటే తమలపాకు మీద సున్నం రాసినట్లు అందులో ఒక్క పెట్టినట్టుగా ఉంటుంది. మంచిగా తింటాలి.
సో అలా కాదు, దేవుడు మన జీవితాలని సరిచేయటానికి ఇష్టపడతాడు. ఆయన విరిచి నలిపి మనల్ని పరిమళ సువాసనగా ఉండటం కోసమే దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆయన సరిచేస్తూ ఉంటాడు. సో దానికి చేయబడటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి అని ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడు దేవుడు మనం గ్రహించాల్సిందంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మన గురించి ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఏమి తెలుసు ఆయనకి? నీ మాటలు తెలుసు, నీ క్రియలు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ యొక్క రహస్యమైన స్థలములలో నువ్వు మాట్లాడుతుంది, నువ్వు చేస్తుంది సమస్తమును ఆయన ఎరిగిన దేవుడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మనము బయటను చూసిన దాన్ని బట్టి మనుషులను తీర్పు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చూస్తూ ఉంటాడు? హృదయాన్ని చూస్తాడు, హృదయ వైఖరిని చూస్తాడు. అందుకనే మన లోపల దేవుడు మన హృదయాంతరంగములలో లోపల దాగిన ఆలోచనలన్నిటిని ఆయన ఏం చేయబోతున్నాడంటే 5వ వచనంలో రాసినట్టుగా ఒక దినం రాబోతుంది, వాటన్నిటినీ రహస్యమైన వాటన్నిటినీ దాగున్న వాటన్నిటినీ బయటికి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి వాటి అంధకారమందుల రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలు ఏం చేయబోతున్నాడు? ఆయన బయలుపరచబోతున్నాడు. ఇప్పుడు ఒక విషయం రహస్యంగా ఉందనుకుందాం, చీకటిలో ఉంది. ఇప్పుడు చీకటి గదిలోకి వెళ్ళి మనం లైట్ వేయంగానే ఏమవుతుంది? చీకటి వెళ్ళిపోయింది, వెంటనే ఆ లైట్ అక్కడ ఉంటుంది. అదే జరగబోతుంది. దేవుడు ఆయన రాకడలో, ఆయన ప్రకాశమాగమనంలో ఏమవుతుందంటే ఆయనే వెలుగుగా ఉండి అలా భూమి మీదకి రాగానే చీకటి క్రియలన్నీ వెంటనే బయలుపరచబడతా ఉంటాయి. మన హృదయంలో ఉన్న విషయాలన్నీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే వాటన్నిటినీ, ఆలోచనలన్నిటినీ బయలుపరిచి దేవుడు వాళ్ళందరినీ తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మీరేం చెయ్యొద్దంటే సమయానికన్నా ముందుగానే, ఇక్కడ చూడండి 5వ వచనంలో సమయము రాక మునుపు అంటే ఒక సమయం అనేది ఉంది, అనగా ప్రభువు వచ్చు వరకు. సమయం ఏంటి? సమయం ప్రభువు వచ్చినప్పుడే ఆ సమయం. ప్రభువు రాక మునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చద్దు. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ దేవుడంట పౌలు చేస్తున్న పరిచర్యని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అలాగే ఈ దినాల్లో కూడా మేము చేసే పరిచర్యని కూడా ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ దైవజనుడు యొక్క బోధ ఎలా ఉంది, ఆ దైవజనుడు యొక్క ఈ యొక్క పరిచర్య విషయంలో తన యొక్క పిలుపుకు తగిన జీవితాన్ని జీవిస్తున్నాడా లేదా, బోధ దుర్బోధ ఏమైనా వినబడుతుందా, దుర్బోధ ఏమైనా బోధిస్తున్నాడా లేదని ఆ విషయాల్ని మనము తీర్పు తీర్చచ్చు. కానీ తన జీవితంలో హృదయంలో కలిగిన ఆ మోటివ్స్ ఉన్నాయి చూసారా, ఈ పని చేయటంలో ఇతని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశాన్ని ముందుగానే మనము మాట్లాడేసి ఆ యొక్క దైవజన్ని మనము తీర్పు తీర్చకూడదు. ఇక్కడ మీకు అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మనము జడ్జి కాదు, మనము కేవలం విశ్వాసంగా ఉన్నాం, దేవుని బిడ్డలంగా ఉన్నాం. సింహాసనం మీద దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. జడ్జి చేయవలసిన పనిని మనం చేస్తే బాగుంటుందా? కోర్టులోకి వెళ్ళినప్పుడు జడ్జి గారు ఇవ్వాల్సిన తీర్పుని లాయర్ గారు ఇస్తే బాగుంటుందా? అది బాగోదు. అందుకని మనం కూడా మన జీవితంలో దేవుడు చేయవలసిన వాటిని దేవుడు చేయనిద్దాం, మనం చేయాల్సింది మనం మొదటగా ప్రాముఖ్యమైన వాటిని మనం చేసినప్పుడు ఆ తీర్పు నుంచి దేవుడు మనం తప్పించగలన సముద్రుడైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడంట ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతాడంట. మనం పాపం చేసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు దేవుడు ఏం చేసావు, ఏం పాపం చేసావని అడగడంట. ఏమడుగుతాడంటే ఎందుకు చేసావని అడుగుతాడంట. గుర్తుపెట్టుకోండి, నువ్వు చేస్తున్న ఒక మన బలహీనతలు ఏదైనా ఉన్నట్లయితే ఆ బలహీనతలో నుంచి బయటకు రాలేకపోతున్నప్పుడు దేవుడు అది ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడంట. ఏం చేస్తున్నావు అన్నాడు. సో పౌలు భక్తుడి జీవితంలో కూడా వీళ్ళు విశ్వాసులను ఏమని అడుగుతున్నాడంటే మీరు ఎవరు పడితే వారిని తీర్పు తీర్చొద్దు. ఒక సమయం అనేది ఉంది, ఒక న్యాయాధిపతి అనేది ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే హృదయ రహస్యములను ఎరిగినవాడు ప్రతి దానిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగులో రహస్యములన్నిటిని ఏం చేస్తాడంట బయలుపరుస్తూ ఉంటాడు. అన్నిటిని బయలుపరుస్తాడు. అప్పుడు బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయబోతాడంటే ప్రతి ఒక్కరికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు.
మనం చేసిన దాన్ని బట్టి, మనం తీర్పు తీర్చిన దాన్ని బట్టి, మనము దేవుని సన్నిధిలో జీవితాన్ని జీవించిన దాన్ని బట్టి ఆయన తీర్పు అనేది తీర్చబోతున్నాడు. ఇప్పుడు మనము ఏ ఏ విషయాల్లో మనము మన దైవదాసులుగా మీ సంఘంలో ఉన్న వ్యక్తులను, దైవదాసులను ఎలా మనము అడగచ్చంటే, వారు చెప్తున్న బోధని అడగచ్చు, వారి నైతిక జీవితాన్ని బట్టి మనం అడగచ్చు, అలాగే వారు పిలుపుకు తగిన జీవితాన్ని వారు జీవిస్తున్నారో లేదో ఈ 3 విషయాలు మనం అడగచ్చు. ఏ ఇబ్బంది లేదు. కానీ ఏమి అడగకూడదంటే, ఆయన యొక్క ఉద్దేశాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చెప్తాను. ఒక వ్యక్తి, పలానా వ్యక్తి ఏదో పని చేశాడు, అది మనం ఊహించేసుకొని ఇతను ఈ ఉద్దేశంతో చేశాడు అని మనం ఊహించుకొని ఆ వ్యక్తి గురించి మనము తీర్పు తీర్చుకునే మాట సంభాషణ కనుక చేస్తే మనమే ఒక దినాన తీర్పులోకి వెళ్తాం. మనం ఎప్పుడు న్యాయాధిపతి అయిన దేవుని స్థానాన్ని మనం తీసుకోకూడదు. చూచిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి మనము ఆ వ్యక్తికి అడగటంలో తప్పులేదు. కానీ అతని మోటివ్ ఇలా ఉంది అని మనమే ఊహించేసుకొని ఆ దైవజనునో లేదంటే ఆ తోటి విశ్వాసిని మనము తీర్పు తీర్చకూడదు అని ఇక్కడ ఈ పౌలు భక్తుడు చెప్తున్నాడు. అందుకని సమయం అనేది ఒకటి ఉంది. ఆ సమయం కొరకు మనం వేచి ఉండాలి. ఏంటి ఆ సమయం అంటే, ప్రభువు రాకడ కొరకు మనమందరము వేచి ఉండాలి. హృదయమందలి రహస్యములన్నిటినీ, ఇది మనం ఈ రహస్యములు అనేవి మనము పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా 2 తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దేవుడు మీకు కొంత భారం పెట్టాడు. కొన్ని విషయాలు పరిచయ విషయంలో, దేవుని పని విషయంలో మీరు చేస్తున్నారు. అవి మీరు దేవుని పనిని ఎంతో రహస్యంగా చేస్తున్నారు. ఎవరికి తెలియపరచకుండా ఉండాలని, ఎవరితో మెప్పు పొందకుండా ఉండాలని మీరు రహస్యంగా కొన్ని పనులు ఇతరులకు ఇవ్వటం కానీ, ఇతరులకు దారాదత్తం చేశారు, లేదంటే ఇతరులకు సహాయం చేశారు. అవి ఎవ్వరూ చూడలేదు. దాన్ని కూడా దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు? వెలుగులో తీసుకొచ్చి నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు బహుమానం ఉంటుంది. అలాగే నెగిటివ్గా మనం తీసుకున్నట్లయితే, ఒకరి విషయంలో, ఒక కుటుంబ విషయంలో నువ్వు ఎప్పుడు చేయకూడని ఒక సంభాషణ చేసి వారి కుటుంబాన్ని కూల్చేసిన దాన్ని బట్టి, లేదంటే నువ్వు రహస్యంగా ఇతరుల గురించి నువ్వు సనుగుతూ గొనుగుతూ ఉన్నట్లయితే, దానిని బట్టి కూడా దేవుడు ఏం చేస్తాడంటే బయటికి తీసుకొచ్చి ఖచ్చితంగా దానికి బహుమానం, మనం మాట్లాడిన దానికి బహుమానం వ్యతిరేకంగా ఉంటుంది. అది దేవుని రాకడలోనే బయలుపడుతుందని మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ హృదయంలో దాగున్న వాటిని క్రీస్తు మాత్రమే తీర్పు తీర్చగలుగుతాడు. మనమైతే బయట చూచే వాటిని బట్టి మనం తీర్పు తీరుస్తాము. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే హృదయము లోపల జరుగుతున్న ఆ పరిణామాలను బట్టి, మన హృదయాంతరంగంలో కలుగుతున్న ప్రతి విధమైన లోటుపాట్లను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మన హృదయాలని పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం ప్రయత్నం చేయకూడదంటే, దేవుడు చేసేదానిని మనం చేయకూడదు. దేవుడు చెయ్యబోయేదాన్ని ముందుగానే నువ్వు ఆ స్థానాన్ని తీసుకొని నేను తీర్పు తీర్చకూడదు. అర్థమైందా? ఏమి అడగచ్చో, ఏమి తీర్పు తీర్చచ్చో ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఏమి అడగకూడదో చెప్తున్నాడు. నేను నమ్మకమైన వాడిగా ఉన్నానా లేదా? మొదటిది, నేను క్రీస్తు సేవకుడిగా ఉండి మంచి గృహ నిర్వాహకుడిగా ఉన్నానా లేదా అనేది మీరు నన్ను అడగండి అని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యందు ఏ దోషము మీకు కానరాదు, దేవుడే నన్ను తీర్పు తీర్చాలి అని ఇక్కడ పౌలు భక్తుడు వీళ్ళని ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు వచ్చిన ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. చదవండి. మీరు తీర్పు తీర్చు కొలత చెప్పునని. ఓకే, మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయ నిమ్మని చెప్పనేలా. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ, మీరు ఎవరిని తీర్పు తీర్చద్దు, ఎందుకంటే అప్పుడు ఏమైంది, మీకు తీర్పు తీర్చబడరు.
మనం కనుక తీర్పు తీస్తూ వెళ్ళినట్లయితే మనల్ని ఒక దినాన ఒక సమయం అనేది వస్తుంది, దేవుడు రాకడ వస్తుంది. ఆ రాకడలో ఖచ్చితంగా మనం అందరం ఏం చేయబోతామంట? తీర్పు తీర్చబడతాం. అందుకని మనం ఏ కొలతతో మనం కొలుస్తామో, తీర్పు తీరుస్తామో, అదే కొలతతో దేవుడు ఏం చేయబోతున్నాడంటే మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా నా కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. దూలం పెద్దదా, నలుసు పెద్దదా? దూలం అంటే పైన ఉంది, మన నెత్తి మీద ఉన్నది చూడండి, అవి దూలాలు. ఆ దూలం మన కంటిలో ఉండగా పక్కవాడి కంటిలో ఉన్న నలుసు నేను తీసేస్తాను అని నువ్వు అనకూడదంట. తీసివేయ నిమ్మని చెప్పనేలా. అసలు కంటిలో దూలం ఉంటే మనకి పక్కవాడి కంటిలో ఉన్న నలుసు మనకి కనబడదు. అందుకని తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరని చెప్పి విశ్వదాభిరామని నన్నయ్య గారు చెప్పారు. అందుకని మనం ఏం చేస్తామంటే మన తప్పులు మనకి ఎప్పుడు కనబడవు, పక్కన వాళ్ళే బాగా కనబడతా ఉంటాయి. సో నన్ను నేను విమర్శించుకునే ఎడల నన్ను ఏ కొలతతో నేను పరీక్షించుకుంటే దేవుడు ఆ కొలతలో చెప్పునే నాకు బహుమానాలు ఇస్తాడు. పక్కన వాళ్ళు కాదండి, నన్ను నేనే పరీక్షించుకోవాలి, నన్ను నేనే తీర్పు తీర్చుకోవాలి అని ఇక్కడ పౌలు భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి ప్రతి హృదయాలోచనలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటిని బట్టబయలు చేయబోతున్నాడు అనేది ఒక మనసులో పెట్టుకోండి మీరు. దేవుడు హృదయ రహస్యములన్నిటినీ వెలుగులోనికి తీసుకొచ్చి ఆ హృదయాలోచనలు మంచివైనా సరే చెడ్డవైనా సరే అవి ఏ సంకల్పంతో ఏ ఉద్దేశంతో మనం చేసామో, అలా పలికామో, అలా ఊహించుకున్నామో, అలా గ్రహించామో వాటన్నిటినీ బట్టబయలు చేయబోతున్నాడు. ఇది ఏ ఒక్కరి పక్షాన పక్షపాతం చూపించబోట్లేదు దేవుడు. అందరితో, నాతో సహా నేను ఏ ఉద్దేశంతో మాట్లాడాను, ఏ ఆలోచన విధానంతో నేను ఒక వ్యక్తిని నేను స్తుతించానో పొగిడానో వీటన్నిటినీ దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆయన బట్టబయలు చేయబోతున్నాడు. ఇక్కడ బహుమానాలు అనేవి చాలా శ్రేష్టమైనవిగా ఉండబోతున్నాయి. మనం చేసుకున్న కొలతను బట్టి, మనం మాట్లాడిన దాన్ని బట్టి, తీర్పును బట్టి అవి జరగబోతున్నాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే ఏ సంగతి మరుగు చేయబడదు. ఏ సంగతి అయినా సరే ఆల్రెడీ దేవుడు తన కన్నును ఈ భూమి మీద పెట్టాడు, ఒక సీసీ కెమెరా లాగా మొత్తం చూస్తున్నాడు. ఇన్ అండ్ అవుట్ డేటా మొత్తం రికార్డ్ అవుతుంది. మొత్తం రికార్డ్ అయిన డేటాని దేవుడు ఒక దినాన మొత్తం పుస్తకాలు చిట్టా విప్పదీసి ఆయన ఏం చేయబోతున్నాడు, ఏ రోజున ఏ దినాన ఏ గడియలో ఏ సెకండ్లో మనము ఊహించామో మాట్లాడామో తీర్పు తీర్చామో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మీకు తెలిసి సీసీ కెమెరాల రికార్డింగ్ ఎలా బయట తీస్తారు? ఏదైనా పర్సు కానీ బ్యాగ్ కానీ పోతే ఆ రోజులో జరిగిన సంఘటన మొత్తాన్ని ముందు వెనక చెప్పి ఏ సెకండ్లో ఎవడు ఎక్కడ ఏ టైంలో ఎక్కడి నుంచి తీసేశాడు అన్న దాన్ని ఆ వీడియో క్లిప్ని బయటికి తీస్తారు. అదే దేవుడు చేయబోతున్నాడు. సో మనము జాగ్రత్తగా ఉండాలి. నేను ముందే చెప్పాను, అంతా బాగానే ఉంది, అంతా శుభ్రంగానే ఉంది, మనకంతా ఆశీర్వాదాలే జరుగుతాయి, మనకి ఎటువంటి కీడు రాదు అని చెప్పే పాస్టర్ని అయితే నేను కాదు. అలాంటి పాస్టర్లు బయట చాలామంది ఉన్నారు. కానీ మనమైతే హెచ్చరికలు పొందుతూ దేవుని రాకడ కొరకు ఆయన కొరకు సంసిద్ధమైన వధువుని తయారు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. మీలో మచ్చ ఉంది, మచ్చ లేదని నేను చెప్తున్నట్లయితే నేనేం చెప్పినట్టు? అబద్ధాలు చెప్పినట్టు. ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళారనుకుందాం, ఆవిడ మీకు ఏ మచ్చలు లేవండి అంతా బాగానే ఉందని చెప్పి పంపించేసింది అనుకోండి పెళ్లి కూతురిని. ఇప్పుడు ఏమంటారు? ఎవరు నీకు బ్యూటీషియన్ చేసిందని చెప్పి ఖచ్చితంగా తిడతారు. అలాగే ఒకరోజు నన్ను కూడా ఒక దినాన ఎవరు మీ సంఘ కాపరి మిమ్మల్ని తయారు చేసింది, మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచింది ఎవరు మీ కాపరిని అడిగితే ఆ దినాన నేను సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది. సో దేవుడు మనల్ని సరిచేస్తున్నందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 చూడండి. అవర్ మోటివ్ షుడ్ బి చూడండి ఎలా ఉండాలి, మన మోటివ్ ఎలా ఉండాలంటే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 31 వచనం. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, ఏమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. కాబట్టి మన మోటివ్ ఎలా ఉండాలంటే వాట్ ఎవర్ యు డూ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
దేవుని మహిమ కొరకు మనం చేయాలి. ఏది చేసినా సరే మన దృక్పథం, మన ఆలోచన విధానం, మన తలంపులు సమస్తం ఎలా ఉండాలంటే దేవుని మహిమ కొరకు చేసేవిగా ఉండాలి. అంతకు మించి మనం ఏది ఉండకూడదు. మనము కీర్తన 139, 23, 24 వచనాల్లో కూడా చూడండి. ఆయన ఏమంటున్నాడు కీర్తనకారుడు? దాదాపు పౌలు భక్తుడు రాసిన సమయానికి, కీర్తనాకారుడు రచించిన సమయానికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ కీర్తనాకారుడు కూడా ఏమంటున్నాడు చూడండి. కీర్తన 139, 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనల్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నాలో నిత్య మార్గంలో నడవటానికి ఏమైనా ఆయాస్కరమైన మార్గాలు నాలో ఉన్నట్లయితే ఏం చేయమంటున్నాడు ఆయన? చూడమన్నాడు. భూమి మీద ఉండగానే మనం సరి చేసుకోవాలి. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంతగానే మన జీవితంలో సరి చేసుకోవడానికి దేవుడు సమయాన్ని ఇచ్చినప్పుడే, ఆ సమయంలోనే నన్ను నేను తీర్పు తీర్చుకున్నట్లయితే ఆయన రాకడలో ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన రహస్యమందలి విషయములన్నిటిని ఏం చేయబోతున్నాడు? ఆయన బయటకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఆయన బయటికి తీసుకురాక మునిపి మనం ఏం చేయాలి? బయటికి తెచ్చేసుకోవాలి. ఇప్పుడే ప్రభువా, నేను పలానా సహోదరిని అనకూడని మాట అన్నాను, పలానా ఉద్దేశంతో నేను అనకూడని ఉద్దేశంతో నేను ఆ సహోదరిని నేను ఇలా అన్నాను ప్రభువా, నన్ను క్షమించమని వెంటనే పశ్చాత్తాపడటానికి మనం సమయం తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే గమనించండి, మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడటానికి, మన తప్పును ఒప్పుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవద్దు ప్రియులారా. అది ఏ సహోదరితో అయినా వెంటనే మనం సమాధాన పడాలని వాక్యము చెప్తుంది. ఒక సహోదరుని కనుక తప్పు చేసిన మనం ఏం చేయమని చెప్పాడు యేసు ప్రభువారు? సూర్యుడు అస్తమించే లోపలే వెళ్ళి ఏం చేయాలి? ఆ సహోదరుడితో సమాధాన పడమని చెప్పింది. సో సమాధానము సూర్యుడు అస్తమించే లోపలే జరగాలి. సో మనము మన జీవితంలో దేవునికి అయిష్టమైనవి, దేవుని దృష్టిలో తీర్పు తీర్చే విషయాలు ఏమైనా ఉన్నట్లయితే మనము దేవుని సన్నిధిలో ముందుగా మనం తీర్పు తీర్చుకోవాలని పౌలు భక్తుడు ఈ మొదటి 5 వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఒకసారి 6వ వచనం చూద్దాం. సహోదరులారా, మమ్మను చూచి అతిక్రమింపకూడదని నేర్చుకొని మరొకని మీద ఉప్పొంగకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు ఆధిక్యము కలగచేయవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైరి, మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్ములను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకును వేడుకగా ఉన్నాము అంటున్నాడు. ఈ 6 నుంచి 9 వరకు రాయబడిన విషయాల్లో మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, సో బీ హంబుల్ అంటున్నాడు. మొట్టమొదటి ఇందాక మనం చూసినట్లయితే దానికి ఏమని రాసుకోవచ్చు అంటే మొదటి 5 వచనాలకి లైఫ్ ఈజ్ ఏ స్టివర్డ్షిప్, సో బీ ఫెయిత్ఫుల్. దేవుడి జీవితం అనేది ఒక గృహ నిర్వాహకత్వం. అది మీ కుటుంబంలో అయినా మీ సంఘములో అయినా మీరు నమ్మకంగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ 6 నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ కాబట్టి సో బీ హంబుల్. ఇక్కడ ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు ఏమో కొదువు లేక తృప్తులయ్యారు, మాకేమో ఏమీ లేగా ఉన్నాము. మీరైతే ఐశ్వర్యవంతులయ్యారు, మమ్మల్ని విడిచిపెట్టేశారు, మీరు రాజులైపోయారు. కానీ మేమేమో మీతో కూడా రాజుల మొగట్లు మాకు రాజులవుటకు సంతోషమే కదా. మేమేమో మరణదండను విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మల్ని ఏం చేశాడు? అందరికంటే కడపటగా ఉంచాడంట. ఈ లోకంలో చూసినట్లయితే చాలామందికి పాస్టర్లు అనగానే చాలా కొంత చిన్నచూపు ఉంటుంది. వీళ్ళు ఏమీ చేయరు, వీళ్ళు కేవలం బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని ఆ ఒక్క మాట మాత్రమే వారికి తెలుసు. కానీ పాస్టర్గా, సంఘ కాపర్లుగా మేము మిమ్మల్ని ఏం చేస్తున్నామో దేవుడికి, మాకు
విశ్వాస ప్రక్రియలో, విశ్వాసపు అడుగులలో పరిపక్వతలో ఉన్న విశ్వాసాలకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏంటంటే మేము నిత్యుడైన దేవునికి, శాశ్వతుడైన దేవుడికి, సృష్టికర్త అయిన దేవునికి మిమ్మల్ని మేము అనుసంధానం చేస్తున్నాం. ఆ అనుసంధానం చేసే క్రియలో మా వంతు ప్రయత్నం, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని మీకు బట్టబయలు చేస్తూ మీరు దేవునితో సహవాసమును, ఆ సమాధానము కలిగి దేవునితో ఏక సంబంధంలోను ఏక పట్టస్థునులై ఉండి ఆయన నివసించే ఆ స్థలంలో మిమ్మల్ని ఉండేలాగా సరిచేయటమే మా యొక్క ప్రాముఖ్యమైన పని. కాబట్టి మేము ఇదే పనిలో నిమగ్నం అవుతాం. దేవుడు తాను చిత్తములో తాను ఏర్పాటు చేసుకున్న వారిని, కొంతమందిని ఇలాగా ఒక భారం పెడతాడు. దయచేసి ఇది గమనించండి. ఈ భారము కలిగిన ఆ దైవజనులు ఏం చేస్తూ ఉంటారంటే మిమ్మల్ని సరిచేస్తూ ఉంటారు. మనం సరిచేయబడకపోతే అంతా బాగుందని చెప్తే మాత్రం మనము చాప కింద నీరులాగా మన చుట్టూ నీటి ప్రవాహం వచ్చేసి మనల్ని ముంచేస్తుంది, ప్రమాదంలో ఉంటాం. ఇది గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. సో ఈ రెండో భాగమైన 6 నుంచి 9 వరకు ఉన్న వచనాలని మనం చూసినట్లయితే, దేవుడు తన సామర్థ్యం కొలది అనేకమైన ఆశీర్వాదాలు మనలో ఉంచినప్పుడు మనము దాన్ని మనం క్రెడిట్గా తీసుకోదు. మనం కలిగి ఉన్నది ఏదైనా సరే, మనకున్న జ్ఞానమైన, ఆయుష్ అయినా, బలమైన, ఐశ్వర్యాలైన ఏదైనా ఎవరి వల్ల కలిగింది? మనకి దేవుని వల్ల కలిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ఉండాలి, దీనస్తులుగా ఉండాలి, దీన మనసులు కలిగి ఉండాలి అనేది ఈ 2వ భాగంలో మనం చూస్తున్నాం. ఓకే, 3వ భాగంలోకి వెళ్దాం. 3వ భాగంలో మనం చూసినట్లయితే 9 నుంచి 13 వరకు ఉన్న వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనులము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడియు దీవించుచున్నాము, హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము, దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. చూడండి, ఈయన ఎటువంటి స్థితిలో ఉన్నామో, ఒక దైవజనుల్ని ఈ లోకం ఎలా చూస్తుందో ఎన్ని చెప్తూ, ఓకే పర్లేదు మేము దూషించబడుతున్నాం అయినా మిమ్మల్ని దీవిస్తాం, మేము అనేకుల చేత తృణీకరించబడుతున్నాం అయినా మిమ్మల్ని గణపరుస్తాం, ఇవన్నీ పక్కన పెట్టండి. మేము ఎలాగున్నామో ఏమై ఉన్నామో లోక దృష్టిలో ఎన్ని పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడాలి. మీరు దేవుని నిమిత్తం మీరు దీవించబడిన వారుగా ఉండాలి. మేము వెర్రివారైనా పర్లేదు, కానీ మీరు దేవుని దృష్టిలో జ్ఞానం పొందిన వారుగా, మీరు బుద్ధిమంతులుగా మీరు తీర్చబడాలి. మేము ఏమైపోయినా పర్లేదు, కానీ ఏ విధము చేతనైనా మిమ్మల్ని క్రీస్తును సంపాదించుకోవాలి అనే ఒక ఏక మనసుతో పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘస్థులని పురుకొల్పుతున్నాడు అనమాట. అరే మమ్మల్ని తీర్పు తీరుస్తున్నారు, బాగానే ఉంది, కానీ మేము బుద్ధిహీనులు అయినప్పటికీ కూడా పర్లేదు, మీరు మాత్రం బుద్ధిమంతులుగా ఉండండి. మాకు ఏమి లేకపోయినా పర్లేదు, ఆకలి దప్పులున్నా పర్లేదు, మాకు లేకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం సమృద్ధిని కలిగి ఉండండి. దేవుడు కానీ ఒక దినం మాత్రం తీర్పు అనేది తీర్చబోతున్నాడు. కానీ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్, సో బీ కరేజియస్. 3వది ఏమంటున్నాడంటే 9 నుంచి 13 వరకు వచనాలను బట్టి మనం చూసినట్లయితే, జీవితం అనేది ఒక పోరాటం, కాబట్టి ధైర్యం కలిగి ఉండండి అని అంటున్నాడు. మొట్టమొదటిదేమో లైఫ్ ఈజ్ ఏ స్టివర్డ్షిప్, బీ ఫెయిత్ఫుల్. 2వ భాగం ఏమంటున్నాడంటే లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్, సో బీ హంబుల్. 3వది లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్, సో బీ కరేజెస్. జీవితం అనేది ఒక మొట్టమొదటి గృహ నిర్వాహకత్వం అయితే దాంట్లో నమ్మకస్తంగా ఉండాలి. 2వది జీవితం అనేది ఒక బహుమానము, దాని 2వది ఏముంది, తగ్గింపు కలిగి ఉండాలి. 3వది జీవితం అనేది ఒక రణరంగం వంటిది, కాబట్టి చాలా ధైర్యం కలిగి ఉండాలని చెప్పి 3వది చెప్తున్నాడు. 4వది ఏమంటున్నాడు చూడండి, 14 నుంచి 21 వరకు ఉన్న వచనాలని మనము చూసినట్లయితే, మిమ్మల్ని సిగ్గుపరచవలను కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఏమంటున్నాడు, క్రీస్తునందుకు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొని విధమును అనగా
ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయను. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు పొంగుచున్నారు. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలెనా అని ఇక్కడ ఒక తండ్రి హృదయం కలిగిన వాడిగా వారిని పిల్లలతో పోల్చి ఏమంటున్నాడంటే, నేను లైఫ్ ఈజ్ ఎ స్కూల్, సో బీ టీచబుల్ అంటున్నాడు. 4వది, లైఫ్ ఈజ్ ఎ స్కూల్, బీ టీచబుల్. అంటే జీవితం అనేది ఒక పాఠశాల వంటిది, నేర్చుకునేవారుగా ఉండండి అని పౌలు భక్తుడు వీరిని ఏమంటున్నాడు? నేను రాబోతున్నాను. ఎలా రావాలి? నేను బెత్తంతో రావాలా, లేదంటే సాత్వికమైన మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో మీ వద్దకు రావాలా అంటున్నాడు. అంటే మీరు కనుక తగ్గించుకున్నట్లయితే నేను వచ్చినప్పుడు మిమ్మల్ని సేద తీరుస్తాను, తండ్రి వల్ల మిమ్మల్ని ఓదారుస్తాను తప్పితే నేను ఒకవేళ మీరు కనుక మిమ్మల్ని ఉప్పొంగినట్లయితే నేను ఏం చేయబోతున్నాను? బెత్తం తీసుకొని రావాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే నిజంగా బెత్తం కాదు, కానీ ఆయన వచ్చినప్పుడు దేవుని రాజ్య సంబంధమైన మాటలతో ఆయన ఏం చేస్తాడంటే వారిని సరిచేయాలని ఉద్దేశిస్తున్నాడు తప్పితే వారి కొట్టాలని ఉద్దేశం కాదు. కాబట్టి రానున్న క్రీస్తు న్యాయ తీర్పులో మనం ఏం చేయాలంటే మనం ప్రభువు పట్ల మొట్టమొదటిగా భయం అనేది కలిగించాలి అని పౌలు భక్తుడు ఈ 4వ అధ్యాయం సారాంశం మొత్తాన్ని మనం గ్రహించినట్లయితే మొట్టమొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రభు పట్ల ఆయన రాకడ అనేది ప్రభు పట్ల మనకి మొట్టమొదటిగా ఏం కలిగించాలి? భయాన్ని కలిగించాలి. రెండోది, మనము స్వస్థ బుద్ధి కలిగిన వారిపై, అంటే మనము మనస్సు అనేది ఆలోచన విధానం అనేది దేవునికి ఇష్టమైన ఆలోచన విధానం కలిగి ఉండేదిగా ఉండాలి. మూడోది మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉండేదిగా ఈ క్రీస్తు న్యాయ తీర్పు మనలో కలిగించాలి. 4వది, క్రీస్తు న్యాయ తీర్పు మనలో పవిత్రత, భయభక్తులు కలిగించేదిగా ఉండాలి. 5వది, చివరిగా అది అందరి పట్ల కృపను, కరుణను దయ చూపించేదిగా చెయ్యాలే తప్పితే దేవుని నుంచి మనం దూరపరిచేదిగా మన జీవన విధానం ఉండకూడదు అని చెప్తూ ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో మళ్ళా గమనించండి, ఆయన న్యాయ తీర్పులో మనలో ఏం కలిగించాలి? మొట్టమొదటిగా దేవుని పట్ల భయము, మనస్సు స్వస్థబుద్ధి కలిగిన వారంగా ఉండాలి. 3వది, మెలకువగా ప్రార్థిస్తూ ఉండాలి. 4వది, పవిత్రమైన భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఇతరుల పట్ల కరుణను, దయను కలిగిన జీవితాన్ని చూపించేదిగా ఆయన రాకడ మనల్ని సంసిద్ధపరిచేదిగా ఉండాలి తప్పితే ప్రభు రాకడలో మనల్ని తీర్పు తీర్చేదిగా ఉండకూడదు అనేది పౌలు భక్తుడు ఈ 4వ అధ్యాయం మొత్తాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాడు. సో ఈ 4వ అధ్యాయంలో 4 భాగాల్లో మనం చూసినట్లుగా జీవితం అనేది ఒక స్టివర్డ్షిప్, గృహ నిర్వాహకత్వము, నమ్మకంగా ఉండాలి. అలాగే 2వ భాగము జీవితం అనేది ఒక గిఫ్ట్, ఒక బహుమానము. దాన్ని ఏం చేయాలి? హంబుల్గా ఉండాలి, మనము తగ్గింపు కలిగిన వారిగా ఉండాలి. 3వది, జీవితం అనేది ఒక రణరంగము, ఒక యుద్ధ పోరాటము. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ధైర్యవంతులుగా ఉండాలి. 4వది, జీవితం అనేది ఒక పాఠశాల వంటిది, స్కూల్ వంటిది. కాబట్టి మనం ఏం చేయాలంటే నేర్చుకునే వారంగా ఉండాలి. సో బీ టీచబుల్. చాలామందికి విశ్వాసులకి ఈ రోజుల్లో ఇది కనువరం అవుతుంది, టీచబుల్ స్పిరిట్ ఉన్నట్ల. దైవజనుడు ఏదైనా మాట చెప్పినప్పుడు దానిని తమ జీవితాలకు అన్వయించుకొని సరిచేసుకునే అటువంటి మనస్తత్వం కలిగి లేని విశ్వాసుల గుంపులు చాలామంది కోకళ్ళు ఉన్నారు. మాకంతా తెలుసు, ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు ఏ సంఘ కాపరి నాయకత్వం కింద ఉంటున్నారో వారికే తెలియదు. ఆదివారం ఒక కాపరి వాక్యం వింటారు, సోమవారం ఒక సంఘ కాపరి యూట్యూబ్లో వింటారు. వింటాం తప్పని నేను అనట్లేదు, కానీ ఒక నాయకత్వానికి లోబడి ఉన్నట్లయితే ఆ నాయకుడి యొక్క ఆలోచన విధానం, ఆ నాయకుడి యొక్క ఆత్మీయ ఆధారంతో మీరు కూడి ఆ యొక్క వాక్యంతో మీరు నింపబడినప్పుడు మీరు ఏ త్రోవలో వెళ్ళాలో ఆ డైరెక్షన్లో నడిపించగలిగిన దారిని ఈ దైవజనుడి మార్గంలో మీరు వెళ్తారు. అలా కాకుండా ఒక 5 దైవజనుల మాటలు మీరు వింటున్నారు అనుకుందాం. 5 దారులు ఉన్నాయి. ఇప్పుడు ఏ దారిలో వెళ్ళాలో మనకి తెలియక గోదావరిలో పడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అందుకని మనం ఒక నాయకత్వానికి మనకు కట్టుబడి ఉందాం. అది కూడా బైబిల్ చెప్తున్నది. అందుకని పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మీలో ఒకసారి ఇందాక మనం చదివినట్టుగా మీకు క్రీస్తునందు మీకు అనేక మంది ఉపదేశకులు
10,000 మంది ఉన్నాను, తండ్రులు ఎంతమంది లేరంట? అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలు నడుచుకున్న వారై ఉండవలనని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచుంటున్నాను అంటున్నాడు 4వ అధ్యాయం 15-16 వచనాల్లో. సో పోలి నడుచుకోవాల్సింది ఒక దైవదాసుడిని. అలాగే ఈ దాసుడు ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి, నైతిక విలువలు కలిగి, దేవుణ్ణి అమితంగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ దైవజన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి. అలా కాకుండా ఎలా పడితే చిన్నబన్నమైన జీవితాన్ని కలిగి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే ఆ వ్యక్తిని మనం ఫాలో అవ్వకూడదు. ఆ దైవదాసుని మొట్టమొదటిగా దేవుని వెంబడించాలి. ఆ దేవుని వాక్యానుగా మార్గాలుగా అనుసరిస్తూ తన జీవితాన్ని దేవునికి ఇంపైనదిగా, అనేకులకి సువాసనగా భరితమైన జీవితాన్ని జీవిస్తున్న ఆ దైవదాసుని ఖచ్చితంగా మీరు తండ్రిగా, అందుకని చాలా సంఘాల్లో పాస్టర్ని తండ్రి అని పిలుస్తూ ఉంటారు, డాడీ అని పిలుస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, పిలుస్తూ ఉంటారు డాడీ గారు అని చెప్పి. అది నాకు అవసరం లేదులే, కానీ మనము దేవుడు మాత్రమే మనకు తండ్రిగా ఉండాలి. దావీదాసునికి ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వాలి, కానీ ఆయన తండ్రిని చేసేయకూడదు. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీకు అనేక మంది బోధకులు ఉన్నారు, కానీ నన్ను మాత్రం పోలి మీరు నడుచుకోనండి. నేను ఎలాగైతే వస్త్ర విహీనునిగా ఉన్నాను, అనేకులకి ఆటంకంగా, అనేకులకి బాహాటంగా, వేడుకగా ఉన్నాను, నా జీవితమే మీ ఎదుట పెడుతున్నాను, దయచేసి నన్ను పోలి మీరు నడుచుకోనండి, ఎవరిని మీరు తీర్పు తీర్చదని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఈ 4వ అధ్యాయం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనమందరము విన్న వాక్య వెలుగులో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అందరం తలలు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరం ఈ 4వ అధ్యాయంలో రాయబడింది కాపర్లకే అయినప్పటికీ, కాపర్ల గురించి సంబోధిస్తూ రాస్తున్నప్పటికీ 5వ వచనంలో రాయబడిన ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయము రాకమునుపు, అనగా ప్రభు రాకమునుపు మనం మనం ఎవరిని తీర్పు తీర్చుకుందాము గాక, కానీ ఒకటి మాత్రం చేయాలి, ఆయన రాకడ కొరకు సంసిద్ధ కలిగిన వారమై ఆయన పట్ల, ప్రభువు పట్ల భయాన్ని మనలో కలిగించాలి. మెలకువగా ఉండి ప్రతిరోజు మనం ప్రార్థించి క్రీస్తు కలిగిన మనస్సును కలిగిన వారమై పరిశుద్ధత కలిగిన జీవితాన్ని మనం జీవిస్తూ తోటి విశ్వాసుల పట్ల, అన్యుల పట్ల మనము కరుణను, జాలిని, దయను చూపించేవారుగా ఈ దేవుని రాకడ మన జీవితాన్ని సంసిద్ధపరచాలని మనం కోరుకుంటున్నాం. దేవుడు మన జీవితాన్ని ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ ఉదయకాలం ముందు జీవితము ఒక గృహ నిర్వాహకత్వం, దాన్ని నమ్మకంగా మనం జరిగించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన బహుమానం ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటిని బట్టి మనం అతిశయించకూడదు, కానీ మనం దీన మనసులై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో కలిగి ప్రతి పోరాటంలో ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చివరిదిగా దేవుడు మనల్ని ఈ జీవితాన్ని ఒక పాఠశాలతో, ఒక తరగతితో మనం పోలుస్తున్నాడు. నేర్చుకోవడానికి ఇష్టపడే విద్యార్థుల వలె ఉండాలని ప్రభువు కోరుతున్నాడు.